హలో డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఒక చక్కటి రెమెడీ తెలుసుకుందాం. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అప్పులు తీర్చలేక, లేకపోతే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వక ఇబ్బందులు పెడుతూ ఉంటారు. మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బందికరమైన స్థితిలో మైండ్ సెట్ ఉంటుంది. అట్లాంటప్పుడు ఈ రెమెడీ చేస్తే మనకి పరిష్కారాలు దొరుకుతాయి. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, ఏప్రిల్ నెల 26వ తారీఖున హైదరాబాద్ లో కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం మనం. ఈ క్లాస్ ప్రత్యేకత ఏంటంటే, మనం కోటీశ్వరుడు అవ్వాలంటే ఇప్పుడు జీవిస్తున్న జీవితం నార్మల్ గా ఉంది, ఎలా కోరుకోవాలో తెలియదు. నార్మల్ గా ఉన్న వాళ్ళంతా కోటీశ్వర్లు అయ్యారు కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా, ప్రపంచ కుబేరులు. సో మనం ఎలా అవ్వాలి, అంత స్థాయి మనకు ఉందా అని భయపడిపోతూ ఉంటారు. ఆ భయాన్ని తీసేసే, ఆ నెగిటివ్స్ ఎక్కువగా ఉండడం ద్వారా భయపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరైనా ఏ స్థాయికైనా వెళ్ళొచ్చని విశ్వ నియమాల్లో ఉంది. యూనివర్స్ ఏం చెప్తుంది, చేతులు పైకెత్తి, ఈ భూమి మీద జన్మనిచ్చిన నాకు, ఈ ప్రపంచంలో నేను దేన్నైనా సాధించగలిగే శక్తిని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పారు. ఆ శక్తి ఎవరు? మనలో ఉంది దైవశక్తి. ఇన్నర్ చైల్డ్ అంటాం, సబ్ కాన్షియస్ మనసు అంటాం, సోల్ అంటాం, అన్ని దాని పేర్లే. సో మనం కోరుకునే విధానం భయం, భయం, ప్రతి దానికి భయం, స్టేజ్ ఫియర్, ఇంకా ఎక్కడైనా మాట్లాడాలంటే భయం, ఏదన్నా అడగాలంటే భయం. అలా భయపడుతూ ఉన్నప్పుడు ఈ శరీరాన్ని త్వరగా తీసుకెళ్లిపోతుంది యూనివర్స్. భయం ఏం చేస్తుంది? మరణానికి కారణం అవుతుంది. ఇలాంటి విలువైని తెలియచేసే విశ్వగురువు ద్వారా ఈ కోటీశ్వర్ల క్లాసు నెగిటివ్స్ ని విడగొట్టి వాటిని మీ నుంచి బయటకు వెళ్లిపోయేలా చేసే ప్రక్రియ. ఒక్కొక్కరితో విడిగా మాట్లాడటం, ఆ కోట్ల రూపాయలు ఆకర్షించే గుణాన్ని విశ్వంలోకి ఎలా వదిలిపెట్టాలి, ఏమేం చేస్తే మనకి విశ్వం ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఆ సంపన్నుడయ్యే అదృష్టాన్ని ఇస్తుంది, అలా ఎలా అడగాలి, ఎవరయ్యారు ఈ ప్రపంచంలో, మనం ఎందుకు ఇలా సాధారణమైన జీవితం జీవిస్తున్నాం, గొప్పగా, యంగ్గా, ఆరోగ్యంగా, ఏంజల్స్ రక్షణలో కోటీశ్వరురాలుగా, కోటీశ్వరుడుగా, బిజినెస్ మెన్ గా అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఇతరులకి ఇన్స్పిరేషన్ గా నిలిచే హక్కు మీకు ఉంది. అది ఎలా అడిగితే విశ్వం మిరాకిల్ చేస్తుంది. ఆ అతిపెద్ద ఎంఎన్సీ కంపెనీలో లక్షల లేదా కోట్ల రూపాయల శాలరీ వచ్చే ఆ ఉద్యోగాన్ని ఎలా అడగాలి, ఎలా కోరుకోవాలి, ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఎక్కువ ప్యాకేజ్తో ఎలా అడగాలి, ఉద్యోగం రావట్లేదు అంటే నెగిటివ్ ఎక్కువైపోయింది, ఆ నెగిటివ్ పోగొట్టాలి. సో అడ్డు తగులుతున్న చెడుని క్లీన్ చేస్తూ, మంచిని ఆహ్వానిస్తూ, సంపదని, డబ్బుని, జాబ్ని కోరుకుంటూ, ఆరోగ్యాన్ని కోరుకుంటూ, ఒక విలువైన వెలకట్టలేని లైఫ్ పార్ట్నర్ ని కోరుకుంటూ అంగరంగ వైభవంగా జీవించే హక్కు మీకుంది. ఆ జీవితాన్ని ఇచ్చేదే ఈ కోటీశ్వర్ల క్లాస్. హైదరాబాద్ లో ఏప్రిల్ నెల 26వ తారీఖున జరిగే ఈ కోటీశ్వర్ల క్లాస్, సండే క్లాస్ కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా స్టార్ హోటల్లో ఈ క్లాస్ ని ముందుగా బుక్ చేసుకోవాలి. మనం లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టాం, ఎందుకంటే ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడి వాళ్ళ సమస్యలకు రెమెడీస్ ఇచ్చి పరిష్కారాలు ఇవ్వటం జరుగుద్ది. సో స్పెషల్ గా అక్కడ ప్రాక్టికల్స్ చేయించడం ఉంటుంది. ఇదంతా కూడా ఒక నూతన ఏంజల్, కొత్త ఏంజల్ ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుద్ది. ఇంకా గార్డెన్ ఏంజల్స్ ని ఎలా కోరుకోవాలి, ఏంజల్స్ ని ఎలా ప్రేయర్ చేస్తే మనకు రక్షణగా ఉంటాయి, అద్భుతాలు ఎలా జరుగుతాయి, అన్ని లక్షల మందికి ఎట్లా జరిగాయి రాఫెల్ ఏంజల్ ద్వారా, ఇలాంటి అనేక అంశాలన్నీ కూడా తెలుసుకుంటారు. మీ జీవితం, లైఫ్ స్టైల్ మారుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం 1-to-1 పర్సనల్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. అంటే ఒక వ్యక్తికే విడిగా ఒక సెలబ్రిటీ క్లాస్, బిజినెస్ క్లాస్, ఇంకా వాళ్ళకి కావాల్సిన ఉద్యోగం కోసం గానీ, మ్యారేజ్ కోసం గానీ, ఇంకా బిజినెస్ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఆకర్షించాలి, ఏం ప్లాన్ చేయాలో తెలియట్లేదు, ఎట్లా అడగాలి విశ్వాన్ని, అనేక అంశాలన్నీ కూడా పర్సనల్ గా నేర్పించడం జరుగుద్ది. వాళ్ళకున్న సమస్యలు విని పర్సనల్ గా కూడా పరిష్కారాలు ఇచ్చి వాళ్ళు అనుకున్నది ఎలా పొందాలో ఆ రూట్ మ్యాప్ ని తెలియచేయడం కూడా జరుగుతుంది. ఇంకా మనం హౌస్ విజిట్, బిజినెస్ విజిట్ కూడా పెట్టాం. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ఈ రోజు ఈ కొత్త రెమెడీ ద్వారా మానసిక సమస్యల నుంచి, అప్పుల నుంచి, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు, వాటికి పరిష్కారాలు ఈ రెమెడీ తెలుసుకుందాం. మనం ఇట్లాంటి గాజు పాత్ర ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నాం కాబట్టి పెట్టుకున్నాం. మీరేం చేస్తారంటే, వాటర్ వదిలే షింక్ దగ్గర మీరు ఈ ప్రక్రియ చేయొచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే కళ్ళుప్పు తీసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకుల్ని మనం ఎవరెవరికి చెల్లించాలో వాళ్ళ పేరు రాసి, ఆ అమౌంట్ రాసి, చెల్లించేసినట్టు థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి, ఆ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి, ఎంతమందికి ఇవ్వాలి, 10 మందికి ఇవ్వాల్సి వస్తే 10 మంది పేర్లు రాయాలి. ఎంత అమౌంట్ చెల్లించాలో వాళ్ళకి ఆ అమౌంట్ అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు డబ్బులు అందాయి, చెల్లించేసాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయాలి. అవన్నీ ముక్కలుగా కట్ చేసుకుని ముందుగా ఇందులో వేసుకుని పెట్టుకోవాలి ఒక బౌల్లో. సో తర్వాత మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు ఇవ్వట్లేదు, ఎంత ఇవ్వాలి ఆ వ్యక్తి పేరు రాసి మీ దగ్గరికి వచ్చి
అన్ఎక్స్పెక్టెడ్ గా డబ్బు అందించాడు, థ్యాంక్ యూ యూనివర్స్. ఎంతమంది ఇవ్వాలి అంతమంది పేర్లు రాసి ఇచ్చేసినట్టు రాసి వాటన్నిటిని ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. మీరు ఈ ప్రక్రియ చేయటానికి మానసికంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. ఇంత కష్టాల్లో ఉంటే ఎలా సంతోషంగా ఉంటారు? నిజమే, కరెక్టే వేరండి. అందుకని ఫ్రెష్ అవ్వాలి. మీరు ఆ బ్యాడ్ ఆలోచనలు రన్ అవుతున్నాయి, ఆ బాధలు రన్ అవుతున్నాయి, వాటిని ఆపాలి. ఫస్ట్ మీరు ఏం చేయాలి? కళ్ళుప్పుతో దిష్టి తీసుకుని దూరంగా పడేసి తర్వాత ఫ్రెష్ వాటర్ తో కానీ లేదా స్నానం చేసి ఫ్రెష్ గా జవాది పొడి రాసుకుని ఒక రిలాక్స్ గా కూర్చోవాలి. పాతయన్ని వదిలిపెట్టేయాలి ఆలోచన. కొత్తగా ఇప్పుడు రెమెడీ చేస్తూ ఈ సమస్య నుంచి బయటపడాలి కాబట్టి దీని మీదే దృష్టి పెట్టాలి. బయట ఏం జరుగుతుందో అస్సలు పట్టించుకోకూడదు. సో అంత అద్భుతంగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఫ్రెష్ మైండ్ తో చక్కగా మీరు ఫస్ట్ నాలోని దైవశక్తి నన్ను పట్టి పీడిస్తున్న ఈ యొక్క చెడుని తీసేవా ప్లీజ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి థ్యాంక్ యూ యూనివర్స్, గార్డియన్ ఏంజల్స్ ని పంపించిన ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులన్నింటినీ తరిమివేసినందుకు కొత్తగా పాజిటివ్ శక్తులు నింపి ఏంజల్స్ రక్షణలో నన్ను సంపన్నురాలుగా నడిపిస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. ఇంకా నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా డబ్బు పట్ల ఆస్తుల పట్ల ఇంకా అనుభవిస్తున్న వాటన్నిటి పట్ల తెలియక ఏమైనా తప్పులు చేస్తున్నట్లయితే అన్నిటికీ క్షమాపణ చెప్తున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి మీరు ప్రశాంతంగా రిలాక్స్ గా కూర్చొని ఇప్పుడు ఎవరికి డబ్బులు ఇవ్వాలో మీరు రాయండి. అప్పులు ఎంతమందికి ఉన్నారు ఒక్కొక్క పేరు రాసేయాలి. ఫస్ట్ రాసి ఆ వ్యక్తి పేరు రాసి డబ్బు చెల్లించాను, అన్ఎక్స్పెక్టెడ్ డబ్బు అందింది అతనికి చెల్లించాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టాను మీకు వీడియోలో చూపించడానికి. చిన్న చిన్న ముక్కలు కట్టలేదు. ఇట్లా ఎంతమందికి ఇవ్వాలి అంతమంది పేర్లు రాసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. కట్ చేసి ఒక్కొక్క ఆకు మాత్రమే అట్లా చేయాలి. ఇలా కొన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా మనం. సో ఒక వ్యక్తి పేరు రాశారు మీరు, ఆ వ్యక్తికి ఎంత డబ్బులు ఇవ్వాలి, 10 లక్షల, 1,00,000 ఆ అమౌంట్ అతనికి చెల్లించాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఈ కట్ చేసిన ముక్కలు దగ్గర పెట్టుకుని ఉప్పు చేతిలో వేసుకుని అతని పేరు చెప్పి అతనికి నేను అమౌంట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అందింది చెల్లించేస్తాను, థ్యాంక్ యూ యూనివర్స్, సారీ, ప్లీజ్ ఫర్గివ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ట్యాప్ వదలాలి. నేను వీడియోలో మీకు చూపించడం కోసం ఇట్లా చేస్తున్నాను. ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. గాజు బౌల్ మీరు వాష్ బేసిన్ లో గానీ షింక్ లో గానీ ఇట్లా వదిలేసేయండి. సో ఒక వ్యక్తిగా అయిపోయింది. ఇంకెంతమంది ఉన్నారు? ఇంకొక వ్యక్తి పేరు రాయటం, ఎంత అమౌంట్ చెల్లించాలి, ఆ అమౌంట్ నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా అందింది, నేను చెల్లించేస్తాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి దీన్ని ముక్కల కింద కట్ చేసుకుని ఆ ముక్కలను చేతిలో తీసుకోవాలి. ఆ పేరు మళ్ళా కళ్ళుకు తీసుకోవాలి. ఇట్లా తీసుకుని గట్టిగా నొక్కేది గుచ్చుకుంటుంది. మీకు అన్ఎక్స్పెక్టెడ్ గా డబ్బులు అందింది ఆ వ్యక్తికి నేను చెల్లించేస్తాను, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ వ్యక్తికి మీరు డబ్బులు ఇచ్చేస్తున్నట్టు, ఆ వ్యక్తి మీకు ఇవ్వాల్సిన చెక్కులు నోట్లు ఇచ్చేస్తున్నట్టు మైండ్ లో ఊహించుకుని ఆ వ్యక్తి పేరు చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ఈ షింక్ లో ఇప్పు వదిలేసేయాలి. అట్లా ఎంతమంది పేర్లు ఉన్నారో అన్నిటికీ ఒక్కొక్క ఆకు రాసి అమౌంట్ అందినట్టు రాసి వాళ్ళు చెల్లించేసినట్టు రాసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చేతులు వేసుకుని కొంచెం కళ్ళు వేసుకుని ఆ పేరు చెప్తూ అది క్లియర్ అయిపోయినట్టుగా ఆ నెగిటివ్ తొలగిపోతున్నట్టుగా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలి. ఇట్లా అప్పులు మీరు చెల్లించవలసిన వాడికి అయిపోయింది. అది గోల్డ్ లోన్ అయినా సరే ఆ గోల్డ్ లోన్ కి ఎంత అమౌంట్ కట్టాలి, ఆ అమౌంట్ నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా అందింది, నేను ఆ అమౌంట్ పొందాను, గోల్డ్ విడిపించుకుని ఇంటికి వచ్చేసాను, థ్యాంక్ యూ యూనివర్స్. అది ముక్కల కింద కట్ చేసుకుని ఆ ముక్కలు చేతిలో వేసుకుని కళ్ళు ఉప్పు వేసి షింక్ కింద అట్లా వదిలేసేయాలి. పైప్ కింద చిన్నగా పైప్ వదులుతుంది. సో ఇది అప్పులు చెల్లించడానికి. సో మీరు ఎవరికో డబ్బులు ఇచ్చారు, వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళ పేరు రాయటం, ఎంత అమౌంట్ ఇవ్వాలి అంత అమౌంట్ మీకు అందింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి దీన్ని ముక్కల కింద కట్ చేసి ఈ ముక్కలను చేతిలోకి తీసుకుని దాంట్లో కళ్ళు తీసుకుని మీకు అమౌంట్ అందింది, ఈసారి ఇందాక చెల్లించారు, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేసారు. ఆ వ్యక్తి ఎవరు వాయిదా వేస్తున్నాడు ప్రతిసారి, రేపు ఎల్లుండా, రేపు గ్యారంటీ అంటూ ఇట్లా కంటిన్యూ చేస్తున్నాడు. అలా కాకుండా
అతని పేరు మీద బిర్యానీ ఆకు మీద రాసి నాకు అమౌంట్ అన్ఎక్స్పెక్టెడ్ గా అతను వచ్చి చెల్లించాడు. థ్యాంక్ యూ యూనివర్స్ అని రాసి ఆ మొక్కలను చేతులు వేసుకుని ఈ ఉప్పు వేసుకుని మీకు అతను మనీ ఇస్తున్నట్టు ఊహించుకొని థ్యాంక్ యూ అంటూ ఐ రిసీవ్డ్ అమౌంట్. థ్యాంక్ యూ యూనివర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్. అట్లా ఎంతమంది ఇవ్వాలి? ఒక్కొక్క పేరు రాసి అమౌంట్ అందినట్టు రాసి ఆ బిర్యానీ కట్ చేసి చేతిలో వేసుకుని దీంట్లో కళ్ళుప్పు వేసుకుని నాకు అమౌంట్ అందింది పలానా వ్యక్తి దగ్గర నుంచి అని థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని వాటర్ పైప్ కింద ఇట్లా చేతులతో కళ్ళుప్పు ఇట్లా వదిలేసేయాలి. అట్లా ఎంతమంది ఇవ్వాలో అంతమంది పేర్లకి సేమ్ అలాగే. సో అపార్ట్మెంట్ లో ఉండేటట్టయితే ఆ షింక్ లో ఎక్కువ వాటర్ వదిలేసి అది కిందకి వెళ్ళిపోయేట్లు చూసుకోవాలి. ఇది మామూలు హౌస్ ఉన్నవాడు ఈ నీళ్ళు తీసుకెళ్లి అవుట్ సైడ్ డ్రైనేజ్ లో పడేసేయాలి. పడేసి ఇంకా అప్పు కట్టలేదు నేను, ఇంకా నాకు ఇబ్బందిగా ఉంది, వాడితో డబ్బులు ఇవ్వలేదు నీ ఆలోచనలు రాకూడదు. పాజిటివ్ గా ఉండాలి. పాజిటివ్ గా విజువలైజేషన్ చేస్తూ తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి. అట్లా హ్యాపీగా సమస్య తీరిపోయినట్టు, ఆ సమస్యల నుంచి నన్ను విముక్తి కలిగించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ పాజిటివ్ గా చక్కగా కాన్సన్ట్రేషన్ చేస్తూ విజువలైజేషన్ చేయాలి. మీరు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారా? కళ్ళుపుతో దిష్టి తీసుకుని పడేయాలి. పడేసి అజబాద్పడి వాసన చూస్తూ థ్యాంక్ యూ యూనివర్స్, నాలో ఉన్న నెగిటివ్ అంతటి తొలగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నాలో ఉన్న దైవశక్తి ద్వారా ఆ నెగిటివ్ అంతా తీసేసి పాజిటివ్ గా నేను కాన్సన్ట్రేషన్ చేయగలిగేలాగా, సమస్యల నుంచి బయటపడేలాగా నాకు మార్గం చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞతలు చెప్తూ పాజిటివ్ గా ప్రశాంతంగా ఉండాలి. విమర్శలు చేయటం, గొడవలు పడటం, ఇంకా వేరే ఏ దృష్టి పెట్టకూడదు. మీది ఎప్పుడు కూడా మీకు సంబంధించిన వాటి మీదే, వాటన్నిటి నుంచి ముక్తి కలిగించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ అందమైన కళలు కంటూ ఆ సమస్యలు తీరిపోయి ఎంత రిలీఫ్ వచ్చేసిందో. చాలా బాగుంది. ఇప్పుడు నేను 10% దానం చేస్తున్నాను నాకు వచ్చే అమౌంట్ లో. విశ్వ నియమాలు పాటిస్తానని ప్రమాణం చేస్తున్నాను. విశ్వ రహస్యాలు పాటిస్తూ యూనివర్స్ కు అనుగుణంగా జీవిస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు ఈ దివ్యమైన భూమి మీద జన్మనించి నా యొక్క జీవితాన్ని అత్యంత వైభవంగా మార్చినందుకు నీకు నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ కృతజ్ఞత భావం వ్యక్తం చేస్తూ ప్రేమతో చక్కగా చెప్తూ చిరునవ్వుతో ఉండాలి. పాజిటివ్ గా ఉండాలి. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు మనీ అందుతుంది, సమస్య నుంచి బయటపడతారు. ఇట్లా మీ జీవితాల్లో అనంతమైన విశ్వం మీద అద్భుతాలు చేయాలని, మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా డబ్బుతో సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉండాలని ఒక విశ్వగురువుగా మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ విశ్వ మేధస్సుని విశ్వగురువుగా ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.